నరేంద్ర మోడీ తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. బీజేపీ జాతీయ నేతలు ఈరోజు కూడా తెలంగాణలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే అదానీ అంబానీ అంటూ నాపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అదానీ అంబానీ అనే మాటలు తగ్గించారు. మరి ఏమైంది ఇప్పుడు ఇద్దరి మధ్య, కాంగ్రెస్కి అదానీ అంబానీకి మధ్యలో ఏమైనా డీల్ కుదిరిందా? అక్కడ నుంచి ఏమొచ్చింది, ఏం సమాచారం వచ్చింది, ఎందుకు మాట్లాడట్లేదు అంటూ నరేంద్ర మోడీ స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హనుమంతరావు గారు, మోదీ గారు వ్యాఖ్యలు చేశారా? మోదీ వ్యాఖ్యలు ఎట్లా, ఏం చెప్తారు? చూడండి, అదానీ అంబానీ ఇచ్చేసి ఆయన్ని కొత్త పాట పెట్టిండు కదా. మొన్నటిదానికి అదానీ అంబానీకి సాయం చేసిండు. ఇప్పుడు అయోధ్య రాముడు అన్నప్పుడు ఇక మేము ఎందుకు మాట్లాడతావు? నువ్వు అయోధ్య రాముడి మీదే ఓట్లు తీసుకోవాలని చూస్తున్నావు. అదానీ పని అయిపోయింది కదా, వాళ్ళ కోటీశ్వర్లను చేసేసినావు కదా. ఏది 16 లక్షల కోట్ల రుణమాఫీ చేసినవా లేదా? రైతులకు రుణమాఫీ చేసినవా? అదే కాకుండా ఈ దేశాన్ని ముక్కలు చేయాలని నీ ఉద్దేశం. స్వాతంత్రం తెచ్చినప్పుడు ఎవరున్నారు? ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, సిక్ అందరు పనిచేశారు. ఆనాడు మహాత్మా గాంధీ చేసిన ఉద్యమంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా గారు అందరు చేశారు కదా. కేవలం మీరు ఎక్కడ పని చేయకుండా ఇవాళ మేమే తెచ్చినాం. ఇవాళ మీ ఆలోచన ఎంతసేపటికి 10 ఏళ్లలో నువ్వు ఏమన్నావు? 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు ఇస్తున్నావు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య తీరుస్తున్నావు. కానీ నువ్వు ఏది చేయలే. ఆఖరి రైతుల నోట్లో కూడా మట్టి కొట్టినావు. కాబట్టి ప్రజలలో మార్పు ఉన్నది. అదే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దర్శించిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య అంతటితో ఆగలే. కింది స్థాయిలో ఎస్సీ బీసీలు ఏ విధంగా బతుకుతున్నారు, ఎక్స్రే అన్నాడు. కింద ఎట్లా బతుకుతారో చూస్తుంది అన్నాడు. కనుక మా ఆలోచన ఎంతసేపటికి వీకర్ సెక్షన్ పైకి తేవాలి. మేము వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. మేము వస్తే 50% సీలింగ్. నువ్వు ఏమెంతలే అంటారు? ఎంతసేపు బీసీలకు మేము చేసినా నువ్వు మాట్లాడదు. మేమన్నా చేసినాం. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఐఐటి, ఐఐఎంల రిజర్వేషన్. అప్పుడు మాకు దిక్కు లేదు. టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, టాలెంట్ హ్యాస్ గివెన్ గాడ్ ఎవ్రీబడి అన్నాం. మేము వై డోంట్ గివ్ ఆపర్చునిటీ ఫర్. ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ బిల్లు పెడితే అన్ని పార్టీలు బలపరిచినాయి, ఇంక్లూడింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ ఇనిషియేటివ్ తీసుకో. ఆయన కరెక్ట్ చెప్పిండు. మోడీ స్టేట్మెంట్ మీద మీరు ఏం స్ట్రైట్ కామెంట్ ఏం చేస్తారు? అదానీ అంబానీతో కాంగ్రెస్కి ఏమన్నా ఇప్పుడు డీల్ కుదిరిందా అని ఆయన అడుగుతా ఉన్నారు. దానికి మీరేం స్ట్రైట్? మాకెందుకు కుదురుతుంది? నీ సంసారం మేమేం చేస్తాం? మా రేవంత్ రెడ్డి గుజరాత్ కా సర్కార్ బడాదేవ్ అంటుంటే ఇక నీకు గుజరాత్తో మేము ఎట్లా కలుపుకుంటాం రా? ఓకే, రైట్. ఒకటి, అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఇష్యూలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తే రామ మందిరానికి తాళమేనిక చూస్తారు. తాళం కాదు, మళ్ళా బాబుని వంచిత చేస్తారన్నాడు ఆయన. అంటే ఏమన్నట్టురా బాబు? రెచ్చగొట్టడమే కదా. అంటే మీరు అట్లా చేస్తారా? అట్లా మీకు పార్టీ విధానమా? మీరు చెప్పండి. అన్ని మతాలను గౌరవిస్తాం రా బాబు. రాముని గౌరవిస్తాం, అల్లాను గౌరవిస్తాం. ఏది ఏసుక్రీస్తుని. మాది అన్ని మతాలు, అందరు ఎవరి మతం వారికి. కానీ అన్ని మతాలకు గౌరవించే మా కల్చర్. ఆయన కేవలం హిందువులనే గౌరవిస్తాడు. ముస్లింలను ఈ దేశం నుంచి బయటికి పంపించాలని చూస్తున్నాడు. కనుక ఇవాళ ఇండియా కూటమిలో ఎంఐఎం పార్టీ కూడా ఇండియా కూటమికి మద్దతు చేయాలన్నాడు అసదుద్దీన్. వాళ్ళలో కూడా మార్పు వచ్చింది అనేది నా ఉద్దేశం. ఇంకొకటి, ప్రధానంగా ఈ రీసెంట్గా తెలంగాణలో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తాయనేటువంటి వివిధ సర్వేలు వస్తామని, అందులో భాగంగా ఆర్టీవీ కూడా సర్వే రిపోర్ట్ ఇచ్చింది. సర్వే రిపోర్ట్లో కాంగ్రెస్కు 8, బీజేపీకి 8, ఎంఐఎంకి ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది. చివరాఖర్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం. ఈ సర్వే రిపోర్ట్ మీద మీరు ఏదైనా మాకు ఎడ్జ్ ఉంటుందని మేము, ఎందుకంటే మేము కూడా తిరుగుతాం కదా జనంలో, ప్రజల దగ్గర మొత్తం. మాకు ఎక్కువ సీట్లు వస్తాయి తప్పనిసరిగా. మేము 14 రావాలని ట్రై చేస్తున్నాం. ఏదైనా మేము ప్రజలకు చేసిన విశ్వాసం ఉన్నది. 6 గ్యారెంటీలు ఇస్తాం. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానది ఇచ్చింది. అక్కడ ఆంధ్రలో స్పెషల్ స్టేటస్ ఇస్తానని అక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి అబద్ధం చెప్పిండు. మేము అబద్ధాలు చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఇందిరాగాంధీ కల్చర్ అది కొనసాగుతుంది. ఆమె కోడలుగా 6 గ్యారెంటీలు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తాం. కాబట్టి జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా పేదవాడు అనేటోడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే పేదవాళ్ళకు లాభం అవుతుంది. కోటీశ్వరులకు లాభం చేసే నరేంద్ర మోడీ వస్తే కోటీశ్వరులకు లాభం అయితే ప్రతి ఒక్కరు కూడా ఓటర్ అర్థం చేసుకోవాలి.
ఈ 13 నాడు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా హస్తం గుర్తు ఓటేసి గెలిపిస్తే పేదవాడు పైకి వస్తాడు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మీరు ఏమైనా నెంబర్ ఇస్తారా వాళ్ళకి? లేకుంటే అసలు మీ ఒపీనియన్? నాకు ఒక్కటే ఎందుకంటే జర మెదక్లో వాళ్ళకి మొదటి నుంచి కూడా జర ఎక్కువ ఉన్నది. ఏదైనా ఛాన్స్ ఉంటే ఆడు ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఎక్కువ సీట్లు వాళ్ళకి వచ్చినాయి కాబట్టి మొదటి నుంచి కూడా మెదక్లో ఏది ఇందిరాగాంధీ తర్వాత ఆయన తెలంగాణ మూవ్మెంట్ పెట్టినప్పటి నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు అన్ని గొప్పలు చెప్తారు. ఆడ వస్తుంది, షేవెల్లో వస్తుంది, ఇంకో దగ్గర వస్తుంది, నిజామాబాద్ ఏదేదో అంటున్నారు. కానీ నా లెక్కల తప్పనిసరిగా మాకు 14 సీట్లు వస్తాయనేదే నా ఉద్దేశం.